భారత్ 3 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరే రోజు వచ్చింది. అమెరికాతో భారత్ వాణిజ్య బంధాలు మరింత పెంచుకుంటూ ఉన్నా కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. భారత్ పశ్చిమం వైపుగా చూస్తున్నా కూడా మాతో బంధాలకి ఎలాంటి ఆటంకం లేదు అని చెప్పేశారు. అమెరికాతో భారత్ పెద్ద ఎత్తున వాణిజ్యం చేస్తూ ఉందని రష్యా అధ్యక్షుడు భారత్ మీద పగబట్టలేదు. మా యొక్క సాంకేతిక పరిజ్ఞానం మరింత మీకు అందిస్తామని చెప్పారు. ఇక Su-57 ఈ స్టెల్త్ 5G ఈ ఫైటర్ జెట్లని భారతదేశంతో కలిసి డెవలప్ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు రష్యా ముందుకు వచ్చింది. గతంలోనే ఇలాంటి ప్రయత్నం చేసినా కూడా అడుగు ముందుకు పడలేదు. దీనికి ప్రధాన కారణం $21 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చేయాల్సి ఉంటుంది. అందువల్ల భారత్ కొంచెం వెనకడుగు వేసింది. తాజాగా పుతిన్ ఒక బిగ్ ఆఫర్ ఇచ్చారు. భారతదేశానికి ఎలాంటి షరతులు లేకుండా సాంకేతిక పరిజ్ఞానం మొత్తం బదిలీ చేస్తాము. Su-57 భారతదేశంలోనే ఉత్పత్తి చేస్తాము అనే అంశాన్ని కూడా ఆయన ప్రకటించారు. అయితే ఇటీవల కాలంలో పుట్టపర్తి సమీపంలో కేంద్ర రక్షణ మంత్రి శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే ఈ ఫైటర్ జెట్లను ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. ఇక దాదాపు 2 స్క్వాడ్రన్ అంటే దాదాపు ఒక 36 ఫైటర్ జెట్లను దశల వారీగా రాబోయే 5-6 సంవత్సరాల్లో ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. దీనికి ₹150,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మొదటి దశలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గతంలో సుఖోయ్ యుద్ధ విమానాలు రష్యా మనకు అందించింది. దాదాపు 35 సంవత్సరాల పాటు రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా సుఖోయ్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయాయి. మనం ఫ్రాన్స్ నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలు తీసుకొచ్చాం. ఇంకా అవి వస్తూనే ఉన్నాయి. దానికి అదనంగా S-57 మోహరించేందుకు రష్యా భారత్తో చేతులు కలుపుతూ ఉంది. ఈ యుద్ధ విమానంలో ఉన్న అత్యాధునిక సదుపాయాలేంటి, వాటి వివరాలేంటి, అవి ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి ఎప్పటి నుంచి ప్రారంభం చేయబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.